సో 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం సూపర్ సూపర్ సక్సెస్ఫుల్ గా జరిగిందండి. మీ అందరి సహాయ సహకారాలతోనే ఎంత వర్క్ అందరూ చేశారు అనేది నాకు తెలుసు. ఈ యాక్టివేషన్ ఈ 12th 18th 21st ఆగస్ట్ యాక్టివేషన్ ని కొత్త యుగానికి ప్రారంభంగా మొత్తం భూమి యొక్క చరిత్ర పుస్తకాలలో లిఖించబడుతుంది. అంటే అంత భారీ విజయాన్ని సాధించింది. నాకు తెలిసి కాంతి ధ్యానాలు నేను మొదలుపెట్టినప్పటి నుంచి అంటే 2012లో ఆ పోర్టల్ బ్లాగ్ అనేది స్టార్ట్ అయ్యింది. నేను 2013లో పరిచయం కాబడ్డాను ఆ పోర్టల్ బ్లాగ్ కి. అక్కడ నేను చూసినప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఇంత వరుసగా 3 ధ్యానాలు అంత తక్కువ సమయంలో అనౌన్స్ చేయలేదు. అదే ఫస్ట్ టైం. అలాగే మూడిటికి కూడా క్రిటికల్ మాస్ దాటాలి అనేది ఫస్ట్ టైం చెప్పారు. ఇలాగా చెప్పినప్పుడు చేస్తాము. ఎందుకంటే సృష్టి మనకి సహకరిస్తున్నప్పుడు సంకల్పం ఏదైనా కూడా అద్భుతంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకు? సృష్టికి కావాల్సిన పనులు మనం చేస్తున్నాం కాబట్టి. ఈ సృష్టికి ఏదైతే అవసరమో, భూమాతకి ఏదైతే అవసరమో, విశ్వానికి ఏదైతే అవసరమో ఆ పనులు చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరుతూనే ఉంటాయి. అదే ధైర్యం, అదే నమ్మకంతో ముందుకి బయలుదేరడం అనేది జరిగింది. నేనైతే స్టార్టింగ్ లో నో వే, మళ్ళీ 3 ధ్యానాలకి క్రిటికల్ మాస్ రీచ్ అవ్వాలా, ఒకదానికి రీచ్ అవ్వడానికే ఎంతో వర్క్ చేయాల్సి వస్తుంది. 3 ధ్యానాలంటే అసలు జనాలు జాయిన్ అవుతారా లేదా, వీళ్ళని ఎలా యాక్టివేట్ చేయాలి, వీళ్ళని ఎలా మోటివేట్ చేయాలి అని ఆలోచించి రకరకాలుగా చాలా కొత్త ప్రయత్నాలు అనేవి చేశామండి. ఆ కొత్త ప్రయత్నాలు చేయడంలో అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వచ్చారు. ఆ కొత్త ప్రయత్నాలన్నీ ఫలించాయి అన్నమాట. ఎంత ఫలించాయంటే ప్రపంచవ్యాప్తంగా లైట్ వర్కర్స్ కమ్యూనిటీ అందరూ కలిపి 40 కంటే ఎక్కువ భాషల్లో 300 కంటే ఎక్కువ వీడియోల్ని క్రియేట్ చేశారు. వీళ్ళే సృష్టించారు. అందులో మన తెలుగులోనే రమారమి 40 వీడియోలు క్రియేట్ చేశామండి. తెలుగులోనే 40 వీడియోలు. ఎంతో మంది దీంట్లో పాల్గొన్నారు వీడియోలు సృష్టించడానికి. అలాగే ఈ 300 కంటే ఎక్కువ వీడియోలు టోటల్ యూట్యూబ్ లో అయితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయట. అంటే 10 లక్షల పైనే వ్యూస్ అనేవి వచ్చాయి. అండ్ 3 యాక్టివేషన్లు కూడా సక్సెస్ఫుల్ గా క్రిటికల్ మాస్ ని చేరుకున్నాయి. చేరుకోవడం అంటే 3 మెడిటేషన్స్ లో కూడా 12, 18, 21 3 మెడిటేషన్స్ లో కూడా మనము 1,44,000 మంది కన్నా ఎక్కువ మంది ప్రతిసారి పాల్గొన్నారు. అండ్ మూడవది అంటే 21st ఆగస్ట్ అయితే మాత్రం 2 లక్షల మంది దగ్గర దగ్గర పాల్గొన్నారు. అండ్ ఆగస్ట్ 12న మొట్టమొదటి ధ్యానం చేసినప్పుడు అంటే 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 1 మెడిటేషన్ చేసినప్పుడు 3rd రే అండి. అంటే నేను చెప్పాను కదా 7 రేస్ ఉంటాయి, కొంతమంది 14 రేస్ అంటారు, కాస్మిక్ రేస్ అన్నమాట. అంటే విశ్వంలోంచి భూమి మీదకి కానీ సృష్టి అంతటా కానీ ప్రవహించే ఎనర్జీలని రే అంటారు. కిరణం, తెలుగులో అయితే కిరణం. ఆ ప్రవహించే ఆ కిరణాల్లో 3వ కిరణం డివైన్ ఇంటెలిజెన్స్, అంటే దైవిక మేధస్సు. ఎంత తెలివితేటలు, ఎంత మేధస్సు ఉంది ఆ డివైన్ ఎనర్జీకి. ఆ డివైన్ ఎనర్జీ వచ్చినప్పుడు, ఆ రే ఎనర్జీ వచ్చినప్పుడు డివైన్ ఇంటెలిజెన్స్ అనేది యాక్టివేట్ అవుతుందట. ఇప్పుడు మరి భూమి మీద అదే కదండి కావాలి. అది లేకే కదా ప్రతి ఓడు ఎవడికి నచ్చినట్టు ఆడు అంటున్నాడు. స్పిరిచువాలిటీలో ఉండాలి. ఒక ఆత్మ అనేది మానవ శరీరమైన ఏ జన్మ తీసుకున్నా ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం దిశలో వెళ్ళాలి అనే ఇంటెలిజెన్స్ అనేది, అనే తెలివితేటలు అనేది లేక ఎలా పడితే అలాగా ఆస్తికులుగా ఉంటారు, నాస్తికులుగా ఉంటారు, భక్తులుగా ఉంటారు, ఇంకేదో రకంగా ఉంటూ ఉంటారు. అంతేగాని ధ్యానం జీవితం అవ్వాలి, ధ్యానం ప్రతిరోజు చేసి తీరాలి అనే ఇంటెలిజెన్స్ అనేది లేదు ఇప్పటి వరకు. చాలా మందికి అనే కన్నా చాలా కొద్ది మందికే ఉన్నది ఆ ఇంటెలిజెన్స్. అలాంటి సమయంలో ఇలా 12th ఆగస్ట్ మెడిటేషన్ జరిగినప్పుడు ఈ ఎనర్జీస్, డివైన్ ఇంటెలిజెన్స్ ఎనర్జీస్ వచ్చినప్పుడు భూమి చుట్టూ ఉన్న ఎనర్జీ లే లైన్స్ ని, గ్రిడ్ సిస్టమ్స్ ని, అసెన్షన్ వోర్టెక్స్ ని అన్నిటినీ స్టెబిలైజ్ చేసిందంట. ఎంత స్టెబిలైజ్ చేసిందంటే పూర్తిగా
అసెన్షన్ టైమ్ లైన్ లోని పాజిటివ్ టైమ్ లైన్ లో స్టెబిలైజ్ చేస్తుంది ఈ ఎనర్జీ మాత్రం, ఈ డివైన్ ఇంటెలిజెన్స్. దాంతో పాటు ఈ జూపిటర్ వీనస్ కంజంక్షన్ లో ఈ గ్రిడ్స్ లోకి జాయ్ అండ్ హ్యాపీనెస్, సంతోషాన్ని ఆనందాన్ని నింపిందంట. అంటే మీరు ధ్యానంలో కూర్చుంటే అన్డౌటెడ్ గా ఇంకేం సందేహం లేకుండా ఆ జాయ్ ని హ్యాపీనెస్ ని ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవ్వడము అంటే అర్థం ఆ ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ డివైన్ ఇంటెలిజెన్స్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించినప్పుడు ఇలాంటి క్లాసుల మీద ఆధారపడక్కర్లేదండి. మీలోనే ఆ మేధస్ అనేది యాక్టివేట్ అయ్యి మీ లోపల నుంచే ఎలా ఎదగాలి, ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళాలి, మీ ఆత్మ ప్రణాళిక ఏంటి, ఇలాంటి సమాచారం మీ లోపల నుంచి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సమాచారాలన్నీ మీ లోపల నుంచి మీకు వచ్చినప్పుడు విపరీతమైన హ్యాపీనెస్ ఉంటుందండి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరో చెప్పింది చేసే కన్నా మీ అంతటా మీరు తెలుసుకోగలిస్తే మీరు దేనికి పుట్టారు, ఏం చేయడానికి వచ్చారు, ఇలాంటి అవగాహన మీకు లోపల నుంచి వస్తే అది ఇంకా అతిపెద్ద హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వరకు తీసుకున్న గైడెన్స్లు చాలు, ధ్యానం చేయడం ఎలాగో తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మీ లోపల యాక్టివేట్ అయి తీరాలి. యాక్టివేట్ అవ్వడానికి అవసరమైన ఎనర్జీలన్నీ చుట్టూ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీకు లోపల నుంచి ఆ గైడెన్స్ వస్తుంది అనేది మీరు నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుందండి. సో ఇది ఆ డివైన్ ఇంటెలిజెన్స్ ఆగస్ట్ 12న థర్డ్ రే యాక్టివేషన్ లో వచ్చింది. మరి ఆగస్ట్ 18 రెండవ యాక్టివేషన్ పార్ట్ 2లో ఏం జరిగింది? సెకండ్ రే అయిన డివైన్ లవ్, దైవిక ప్రేమ. ఎంత ప్రేమ అంటే MIT-7 గెలాక్సీ నుంచి ఒక ఉధృతంగా భారీ విశ్వ ప్రేమ తరంగం అనేది మన సోలార్ సిస్టమ్ అంతటా కూడా వ్యాపించిందంటండి. ఎంత వ్యాపించిందంటే ఎక్స్కాలిబర్ అనే మదర్షిప్ లో ఉన్న ఎనర్జీస్, అంటే అక్కడ అసెండెడ్ మాస్టర్ సనంద, సనత్ కుమార, ఏవో రకరకాల పేర్లు ఉంటాయండి. పేరు ఎందుకు తెలుసండి వాడతాము, పేరు వాడకపోతే ఆ అసెండెడ్ మాస్టర్ ఎనర్జీ, ఈ అసెండెడ్ మాస్టర్ ఎనర్జీ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకని పేరు అనేది వాడతాం. గుర్తుపెట్టుకోండి, పేర్లు వాడకం అనేది భూమి మీద మాత్రమే ఉంది. మరే గ్రహాలలో అయినా సృష్టి అంతటా కూడా పేర్లు ఉపయోగం గాని, పేర్ల వాడకం గాని, అసలు నామకరణాలు గాని ఉండవంటే అదే మేడం మరి ఎలా పలకరించుకుంటారు, ఎలా దట్ ఈస్ బై సీయింగ్ దేర్ లైట్ కోఎఫిషియంట్. వాళ్ళల్లో ఎంత కాంతి ఉంది, ఎంత కాంతి జీవులు, వాళ్ళ ఆరా అంటే వాళ్ళ లైటే వాళ్ళ ఎనర్జీ సిగ్నేచర్. ఆ లైట్ ఎంత ఉందో దాన్ని బట్టి గుర్తింపబడతారు, అర్థమైపోతారు ఎదుటి వాళ్ళు ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడలాగా ముసుగులు, మాయలు, దాక్కోడాలు అలాంటివి ఏమి ఉండవన్నమాట. కాంతిని బట్టే అక్కడ గ్రహిస్తారు ఎదుటి వ్యక్తి ఎవరు అనేది. అంతేగాని అక్కడ ప్రత్యేకమైన పేర్లు అనేవి ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఈ పేర్లు అంట మనకేనంట, న్యూ ఎనర్జీలోని అసెన్షన్లోని చెప్తారండి, ఆ పుస్తకాల్లో చెప్తారు. పేర్లు కూడా ఏంట్రా బాబు అంటాడు టొబియాస్. అంటే లేదు లేదు మాకు ఇక్కడ పేర్లతోనే అర్థమవుతుంది కాబట్టి నీకు ఏం పేరు పెట్టమంటావు, వాళ్ళకేం పేరు పెట్టమంటావు, జాక్ అని పేరు ఏం పెట్టమంటావు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అలాగా ఈ ఎక్స్కాలిబర్ అనే మదర్షిప్ లో అసెండెడ్ మాస్టర్ సనందాని యాక్టివేట్ చేసిందంట. ఎవరు? MIT-7 గెలాక్సీ నుంచి ఆ రోజు వచ్చిన ఒక భారీ కాస్మిక్ లవ్ వేవ్, షాక్ వేవ్, అది సోలార్ సిస్టమ్ అంతా కూడా ప్రవహించి అతన్ని యాక్టివేట్ చేస్తే అతను ఏం చేస్తున్నాడు, అతని మదర్షిప్ లోంచి ఈ భూమి మీదకి కంటిన్యూస్ గా ఫర్గివ్నెస్ ఎనర్జీస్ ని పంపిస్తున్నాడు. అంటే క్షమాపణ శక్తుల్ని కంటిన్యూస్ గా పంపిస్తున్నాడు. ఎందుకు కావాలండి క్షమాపణ? ఇక్కడ లేదా క్షమాపణ ఎనర్జీ, ఫర్గివ్నెస్ ఎనర్జీ లేదా ఇక్కడ భూమి మీద తక్కువైందా? అఫ్ కోర్స్ తక్కువైంది. లేదు, క్షమాపణ ఉండుంటే ఇన్ని యుద్ధాలు ఉండవు, ఇన్ని గొడవలు ఉండవు, ఇన్ని విభేదాలు ఉండవు. క్షమాపణ అనేది లేక ఆడు తప్పు చేశాడు అని నేనేదో చేసేయాలి, వీళ్ళు తప్పుగా మాట్లాడారు ఈయన ఏదో చేసేయాలి,
లేదా ఇంకేదో అయిపోవాలి, అదే అయిపోవాలి. నువ్వెవడు జడ్జి చేయడానికి, నువ్వెవడు కామెంట్ చేయడానికి, నువ్వెవడు శిక్షించడానికి, నువ్వెవడు నిందించడానికి, అడగడానికి. క్షమాపణ లేదు. క్షమాపణ, ఫర్గివ్నెస్ ఎనర్జీ, క్షమించడం ఎదుటి వాళ్ళని గాని పరిస్థితులు గాని ఎందుకో తెలుసండి, మిమ్మల్ని మీరు ఆ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఆ వ్యక్తి నుంచి రిలీజ్ చేసుకోవడానికి. అంతేగాని ఎదుటి వ్యక్తిని క్షమించి ఆ ఎదుటి వ్యక్తికి మీరేం ఉపకారం చేయటంలా, మీకు మీరే ఉపకారం చేసుకుంటారు. క్షమాపణ అనే ఎనర్జీని చూపించినప్పుడు, క్షమాపణ అనే ఎనర్జీని ఎమిట్ చేసినప్పుడు, అంటే నిరంతరం బయటికి పంపించినప్పుడు మీకు మీరు సహాయం చేసుకుంటారు. ఆ కోపంలోంచో, ఆ గిల్ట్లోంచో, లేదంటే ఇంకేదో పగలోంచో మీరు బయటకు వచ్చేస్తారు అన్నమాట. వచ్చేసి మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ యూ, ఐ ఫర్గివ్ ఎవ్రీథింగ్ అని అనుకోండి. అనుకున్నప్పుడు హ్యాపీగా మీరు ఆ పరిస్థితిని వదిలి దాటి ముందుకు వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు గో బియాండ్ ద సిచ్యువేషన్. అది పాసిబిలిటీలోకి మరింత ఎక్కువగా తీసుకుని రావడానికి. ఎందుకు? మీరు ఆ ఎనర్జీస్ని తీసుకున్నప్పుడు, లేదా సనంద పంపిస్తున్న ఫర్గివ్నెస్ ఎనర్జీస్ గనక ఉపయోగించుకుంటే, యూ విల్ గో బియాండ్ దిస్ థర్డ్ డైమెన్షన్. ఈ మూడో డైమెన్షన్ ని దాటి ముందుకు వెళ్ళగలుస్తారు. లేదు అంటే క్షమాపణ లేకపోవడాలు, కోపాలు ఉండడాలు, జడ్జిమెంట్లు, కామెంట్లు, దాని తర్వాత అది తప్పు ఇది ఒప్పు ఎంచడాలు, రెవెంజ్లు, ఇంకా ఇంకా లాక్కోవడాలు, పీక్కోవడాలు, అవన్నీ థర్డ్ డైమెన్షన్ క్వాలిటీస్ అండి. అలాంటి వాటిల్లో ఉండిపోయారు అనుకోండి, థర్డ్ డైమెన్షన్ క్వాలిటీస్తో, థర్డ్ డైమెన్షన్ ఎనర్జీస్తో, థర్డ్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీతో, థర్డ్ డైమెన్షన్ ఎర్త్లో ఉంటారనమాట. అలా కాకుండా ఈ క్షమాపణ శక్తుల్ని గనక ఉపయోగించుకుంటే మీరు వీటిని మించి, వీటిని దాటి ముందుకు వెళ్ళిపోతారు. అదే కావాలి. ఎందుకు? మనం అసెన్షన్ విత్ బాడీని పొందాలి. పొందాలి కాబట్టి యు హ్యావ్ టు గో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఎనర్జీస్. అవి వచ్చినప్పుడు వాటితో పాటు ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. మరి సనంద మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇదే ఇతని ఎనర్జీస్ మనము ఇంటర్స్టెల్లార్ స్టెల్లార్ రేస్ మెడిటేషన్స్ ఉన్నాయి కదా, పౌర్ణమికి 3 రోజులు చేస్తాం కదా, అప్పుడు ఇతని ఎనర్జీస్ కూడా యాంకర్ చేస్తూ ఉంటాం మనం. సో ఆ మెడిటేషన్స్ లో లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు మీరు పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అది కూడా హెల్ప్ఫుల్ గా అనేది ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీస్ కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. అలాగే భూమి యొక్క ఉపరితలం నుంచి 30 మీటర్ల లోపల, అంటే చుట్టూ కూడా భూమి చుట్టూ ఉన్న ఆస్ట్రల్ మరియు ఎథరిక్ తలాలలో మిగిలిపోయిన ఆస్ట్రల్ హెల్ అంటే నరకం, వాటిని హీల్ చేయడంపై కాంతి శక్తులు ఇప్పుడు దృష్టి సారించాయి. అంటే భూమి యొక్క ఎథరిక్ ప్లేన్ లోని, మీకు ఎలా అయితే ఎథరిక్ ప్లేను, ఆస్ట్రల్ ప్లేన్ ఉంటాయి కదా మీకు, అలాగే భూమాత కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు భూమాత అందరూ చిన్న, మీరు చిన్న చైతన్యం అయితే భూమాత పెద్ద చైతన్యం అన్నమాట. సో ఆస్ట్రల్ తలం, భూమి యొక్క ఆస్ట్రల్ తలము, ఎథరిక్ తలాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని రకాల సిచ్యువేషన్స్ వలన. సో అవన్నిటినీ కూడా హీల్ చేయడం అనేది జరుగుతున్నది. లైట్ ఫోర్సెస్ దాని మీద ఫోకస్ అయితే పెట్టాయి. మరి ఆగస్ట్ 21న ఏమైంది? ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది, అర్థం చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు అందరికి అర్థమైనట్టు. బట్ అర్థం కాకపోయినా కూడా వదిలేయండి, ఎందుకంటే ఇది మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఎనర్జీలన్నీ వచ్చేవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. దాంట్లో అయితే సమస్య ఏమీ లేదన్నమాట. రైట్. సో 21st ఆగస్ట్ వచ్చేసి మనకి దైవిక సంకల్పం, డివైన్ విల్ మొదటి కిరణం, ఫస్ట్ రే యాక్టివేట్ అయ్యిందట. దాని ఎనర్జీస్ వచ్చాయట, దైవిక సంకల్పం అనేది. అండ్ ఆ రోజు 1221 అసెన్షన్ పోర్టల్ పూర్తిగా ఓపెన్ అయినప్పుడు, అక్కడ నుంచి అఫీషియల్ గా ఓపెన్ అయిన తర్వాత అబ్సల్యూట్ నుంచి, అంటే మూల చైతన్యం అంటాం, మూలం అంటాం, ఏదైనా అబ్సల్యూట్ నుంచి కాంతి శక్తులు న్యూ ఎర్త్ కీని పొందాయి. న్యూ ఎర్త్ అంటే కొత్త భూమి. ఎందుకు కొత్త భూమి అంటే దాని అర్థం మన దృష్టిలో కొత్త పాత లాగా ఇది పాతది అది కొత్తది రెండు ఉంటాయి అట్లా కాదు. అక్కడ కొత్త భూమి యొక్క తాళాన్ని పొందాయి, తాళం చెవి
కీని పొందాయి. ఏమిటా తాళం చెవి అంటే ఇది 2 భాగాలుగా పొందారట. దానికి అర్థం నిజంగా ఫిజికల్ గా ఎవడో వచ్చి తాళం చెవి ఇవ్వడండి, అక్కడ ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ గురించి చెప్తున్నారు. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద 7 ప్లేన్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదా. ఇది విశ్వంలో, ఇక్కడ చూడండి, ఇక్కడ నిలువుగా ఉంది, ద కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. విశ్వంలో ఇది భౌతిక తలం. ఏది? మన యొక్క సౌర వ్యవస్థ అనేది విశ్వానికి సంబంధించి, అంటే ఈ విశ్వానికి సంబంధించి భౌతిక తలమట. మీరున్నారనుకోండి, మీకు సంబంధించి మీ భౌతిక శరీరము, మీ ఫిజికల్ బాడీ, మీరు ఎలా అయితే ఇప్పుడు మనిషిగా ఉన్నారో అది మీ ఫిజికల్ బాడీ. మరి మీకు ఒక ఎథరిక్ బాడీ ఉంటుందిగా, మీకు ప్లాస్మా బాడీ ఉంది కదా, మీకు ఎమోషనల్ బాడీ, మీకు మెంటల్ బాడీ అంటే మానసిక శరీరము, కారణ శరీరము, భావావేశ శరీరము, ప్లాస్మా శరీరము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అలాగే మరి సోలార్ సిస్టానికి కూడా ఉంటాయి, సౌర వ్యవస్థకు కూడా ఉంటాయి. అలాగే విశ్వానికి కూడా ఉంటాయి. ఫిజికల్ ప్లేన్ ఉంటుంది, ఎథరిక్ ప్లేన్ ఉంటుంది, ఎమోషనల్ ప్లేన్ ఉంటుంది, మెంటల్ ప్లేన్ ఉంటుంది, ఇంట్యూషనల్ ప్లేన్ ఉంటుంది, స్పిరిచువల్ ప్లేన్ ఉంటుంది, మొనాడిక్ ప్లేన్ ఉంటుంది, డివైన్ ప్లేన్ కూడా ఉంటాయి. ఇవే 7 తలాలు. ఈ 7 తలాలు మన సౌర వ్యవస్థకి సంబంధించినవి అన్నమాట. ఈ సౌర వ్యవస్థలో ఉన్న 7 తలాలని కలిపితే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటారు. అంటే ఈ విశ్వానికి సంబంధించి ఇది భౌతిక తలం. అంటే దాని అర్థం సౌర వ్యవస్థని దాటి ఈ విశ్వానికి సంబంధించిన ఎథరిక్ ప్లేన్ ఇంకేదో ఉంటది. సౌర వ్యవస్థని దాటి కాస్మిక్ ఎథరిక్ ప్లేన్. అలాగే ఈ విశ్వానికి సంబంధించి కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్. నేను మన శరీరం గురించి మాట్లాడటం లేదు, సోలార్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడట్లేదు, విశ్వం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు తెలుసా? మీరైతే బుల్లి చైతన్యం, భూమి కొంచెం పెద్ద చైతన్యం లేదా చిన్న చైతన్యం అనండి, సోలార్ సిస్టమ్ ఇంకొంచెం పెద్ద చైతన్యం, విశ్వం మరింత పెద్ద చైతన్యం. మరి అలా అనుకున్నప్పుడు దానికి కూడా ఇన్ని తలాలు ఉంటాయిగా. భౌతిక తలం, ఎథరిక్ తలం, ఆస్ట్రల్ తలం, మెంటల్ తలం, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగా కాస్మిక్ ఎథరిక్ ప్లేన్ ఉందంట, కాస్మిక్ ఎమోషనల్, అదే ఎథరిక్ ఆస్ట్రల్ అన్న ఎమోషనల్ అన్న ఒకటే. కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ ఉంది, కాస్మిక్ మెంటల్ ప్లేన్ ఉంది, కాస్మిక్ బుద్ధిక్ ప్లేన్ ఉంది, కాస్మిక్ ఆత్మిక్ ప్లేన్ ఉంది, కాస్మిక్ అనుపాదక తలం అనేది కూడా ఉంది. ఇలా ఉంటది అన్నమాట. అంటే ఈ విశ్వ అనుపాదక తలం అది మూల చైతన్యానికి రెండవ బయట నుంచి, అంటే మీరు మూల చైతన్యం మధ్యలో అని తీసుకుంటే గనక అక్కడి నుంచి రెండవ తలం అన్నమాట. అది మూల చైతన్యం సెంటర్ పాయింట్ అయితే, మూల చైతన్యం నుంచి చుట్టూ ఉన్న ఎనర్జీస్ గనక మొదటి తలం అయితే, దాని తర్వాత నెక్స్ట్ ఉన్న సర్కిల్ అది రెండవ తలం. అదే దాని పేరు విశ్వ అనుపాదక తలం అంటారట. అంటే ఈ విశ్వ అనుపాదక తలం నుండి ఒక మల్టీ డైమెన్షనల్ కోడ్ రూపంలో ఈ న్యూ అర్త్ కి యొక్క మొదటి భాగం వచ్చిందంట. అంటే డైరెక్ట్ గా ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చేసినట్టేన అనమాట. అంత మన బాస్ నుంచి ఆ ఎనర్జీస్ వచ్చేసినప్పుడు ఎక్కడి వరకు వచ్చేసాయి? మన భూమి వరకు వచ్చేసాయట. ఆ విశ్వ అనుపాదక తలం నుంచి మల్టీ డైమెన్షనల్ కోడ్ రూపంలో న్యూ అర్త్ కి యొక్క మొదటి భాగం ఎనర్జీస్ వచ్చేసాయి. వచ్చి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూమి ఉపరితలంపై ఉన్న అన్ని జీవుల యొక్క స్వేచ్ఛా సంకల్ప వెక్టార్లు, అంటే ఫ్రీవిల్ వెక్టార్స్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ప్లానెటరీ లిబరేషన్ కోసం ఒక మల్టీ డైమెన్షనల్ ప్లాన్ అనేది వేశారట. అంటే జాగ్రత్తగా వినండి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పాయింట్ కొంచెం లేట్ అయినా కూడా ఈ పాయింట్ డీటెయిల్ గా చెప్పుకుందాము. ఫ్రీవిల్ వెక్టార్స్ అంటే ఇప్పుడు మనమే ఉన్నాం, ఇప్పుడు ఈ మీటింగ్ లో ఇక్కడ 300 ఉన్నాము, యూట్యూబ్ లో ఒక 300 మందో 500 మందో ఉన్నాం అనుకోండి. సో మనం 800 మంది ఉన్నాం. మన 800 మందికి ఫ్రీ విల్
ఆ ఫ్రీ విల్ తో ఇక్కడ మనం ఇప్పుడు ఇది చెయ్యాలి అని అనుకున్నాం. ఏం చెయ్యాలని? ఈ క్లాస్ వినాలి, నాలెడ్జ్ తీసుకోవాలి, లేదా నెక్స్ట్ ఏం ప్లాన్ అనేది అనుకున్నాం. అది మన ఫ్రీ విల్. మన ఫ్రీ విల్ 800 మందిది ఇంటరాక్ట్ అవుతూ మనము ఇక్కడ డిసైడ్ అయిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం. సో ఈ విశ్వానుపాదక తలం నుంచి వచ్చిన ఎనర్జీతో ఈ 800 మందికి ఇప్పుడు ఈ నాలెడ్జ్ వచ్చింది. ఏం నాలెడ్జ్? మన ఫ్రీ విల్ వెక్టార్ అంటే మన ఫ్రీ విల్ ఎలా ఉపయోగిస్తూ ఉంటే దాని ప్రకారము భూమి చుట్టూ ఉన్న క్వాంటమ్ ఫీల్డ్ లో ఈ లైట్ గ్రిడ్ ని ఎవ్రీ టైం పునర్వ్యవస్థీకరిస్తుంది. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. ఈ పని చేయడం ద్వారా లైట్ యాంకర్ చేస్తున్నట్టే కదా. లైట్ యాంకర్ చేయడం అంటే కొత్తగా ఏదో ఫిలిప్స్ బల్బ్ ని లేదా ఇంకేదో బల్బ్ ని, ఎల్ఈడి బల్బ్ ని, ఎల్సిడి బల్బ్ ని అవి పట్టుకుని అది కాదు. ఆ లైట్ కాదు ఇక్కడ. లైట్ అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. కాంతి అంటే ఆత్మజ్ఞానం, అది వేరు కాదు. ఈ జ్ఞానం అనే దాన్ని సింపుల్ టర్మ్స్ లో లైట్ అంటాం. అంటే నీ చైతన్యం విస్తరిస్తున్నప్పుడు ఏ జ్ఞానం తీసుకుంటూ నువ్వు చైతన్యాన్ని విస్తరిస్తున్నా దాని ద్వారా నీ యొక్క లైట్ కోషియంట్ అనేది, లైట్ కోషియంట్ పెరుగుతూ ఉంటుంది. అందుకే దాన్ని లైట్ అంటాం. నాలెడ్జ్ అన్నమాట. నాలెడ్జ్ పెరగడాన్ని లైట్ పెరగడము, లైట్ కోషియంట్ పెరగడము, చైతన్యం ఎదగడము అంటాం. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను ఈ క్లాస్ చెప్తున్నానంటే ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలని చాలా డీటెయిల్ గా చెప్తున్నప్పుడు మీ యొక్క చైతన్యం ఎదుగుతూ ఉంటుంది, మీ లైట్ కోషియంట్ ఎదుగుతూ ఉంటుంది, నా లైట్ కోషియంట్ కూడా ఇది ట్రై చేస్తున్నప్పుడు ఇంకా ఎదుగుతూ ఉంటుంది. మీరు నేను మాత్రమే కాదండి, అభౌతిక శరీరం లేకుండా ఉన్న జీవులు కూడా ఉంటారు. అంటే అభౌతిక తలాలలో, నాన్ ఫిజికల్ ప్లేన్స్ లో శరీరం లేకుండా ఉన్న జీవులు, మీకు అర్థం కావడానికి ఆస్ట్రల్ మాస్టర్స్ ఏదో మాస్టర్స్ అనుకోండి, వాళ్ళు కూడా వినడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా భూమి యొక్క ఎథరిక్ గ్రిడ్ లో, ఆస్ట్రల్ గ్రిడ్ లో ఉండిపోయారు. సో వాళ్ళు కూడా విన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్రీ విల్ కూడా పనిచేయడం మొదలుపెట్టి, ఎస్ నేను ఇంక ఇక్కడ ఇలా ఉండిపోకూడదు, నేను మళ్ళీ పునర్జన్మ సరిగ్గా తీసుకోవాలి, నేను వెళ్ళిపోతాను కాంతిలోకి వెళ్ళి అంటే ఇంకొంచెం ఆత్మజ్ఞానం సంపాదించుకొని బెటర్ జన్మ తీసుకుంటాను. కాంతిలోకి వెళ్ళిపోతానంటే అదేదో కాంతి సముద్రం, పాల సముద్రంలో ఉంటుంది, అందులోకి వెళ్ళి దూకేస్తారని కాదండి అక్కడ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్, మరింత నాలెడ్జ్ తీసుకోవడము. ఇలా ఇప్పుడు మనందరి తాలూకా ఫ్రీ విల్ వెక్టార్లు కలిసి భూమి మీద ఏ ఏ ప్రదేశాలలో మనం ఉన్నామో అక్కడ లైట్ గ్రిడ్ ని మళ్ళీ 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 నిర్మిస్తూనే ఉంటుందంట. అంటే ఈ ఒక్క క్షణమే కాదు, మీరు రోజులో ఎన్నిసార్లు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటే, లైట్ ని యాంకర్ చేస్తూ ఉంటే, మీరు చేసే ప్రతి పనిలోని ఆ లైట్ అనేది ఉంటూ ఉంటే మీ ద్వారా భూమి చుట్టూ ఉన్న గ్రిడ్ పునర్వ్యవస్థీకరించబడుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కాంతిగా, ఇంకా ఎక్కువ కాంతిగా, మరింత ప్రకాశవంతంగా, మరింత చైతన్యవంతంగా యాక్టివేట్ అవుతూ భూమి యొక్క చైతన్యాన్ని, మీ యొక్క చైతన్యాన్ని మారుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అలా లేదండి. ఇప్పటి వరకు మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత ధ్యానం చెప్పినా, నెత్తి నోరు కొట్టుకున్నా, ర్యాలీలు చేసినా, ప్యాంప్లెట్లు వేసినా ఎవడెలా పోతే మనకెందుకు, మా మటుకు మేమే ఉంటాం, మేము ఇలాగే ఉంటాం, మేము మారం అని అనుకునే ఉన్నారు అందరూ. కానీ మరి
మూల చైతన్యం నుంచి రెండో సర్కిల్లో ఉన్న కాస్మిక్ అనుపాదక తలం నుంచి, విశ్వ అనుపాదక తలం నుంచి ఈ కొత్త భూమి తాలూకా మల్టీ డైమెన్షనల్ కోడ్ భూమి వైపు వచ్చి భూమి గ్రిడ్ లో యాంకర్ చేయబడడం వలన ఇప్పుడు మన ద్వారా రీరైట్, ఎవ్రీ టైం లైట్ గ్రిడ్ రీరైట్ చేయబడుతూ ఉంటుంది భూమి చుట్టూ. ఆ లైట్ గ్రిడ్ రీరైట్ చేయబడుతున్నప్పుడు ఇప్పుడు పని చేస్తూ ఉంటుందండి. అదే మీ ఫ్రీ విల్ ఉపయోగించడం, అదే మీ ఫ్రీ విల్ వెక్టార్. మీ ఇష్టం. మీరు ఇప్పుడు క్లాస్ వినేసి పడుకుని పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ అని పాత పద్ధతుల్లోకి వెళ్ళి ఆడిలాగా ఈడిలాగా అదింతే అదింతే ఇదింతే నేనింతే అంతే నాకు ఇదే నాకు ఇది ధ్యానం అందులో అక్కడ డబ్బులు ఇది ఇది అన్నారా మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది. బట్ రిమెంబర్, నో జడ్జ్మెంట్, నో కామెంట్. ఇంకా ఇంకా తెలుసు కదా పత్రిసారి ఎన్ని రకాలు చెప్పారు. అదేమీ లేకుండా ప్రతి క్షణం మీరు లైట్ ని హోల్డ్ చేస్తూ మీ గురించి మీరు ఆలోచించుకుంటూ భూమి గురించి ఆలోచిస్తూ ఎస్ ఇప్పుడు నేను ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాను, ఈ జ్ఞానాన్ని నేను పంచుతున్నాను, లేదా ఈ జ్ఞాన మార్గంలో నేను నడుస్తున్నాను అనుకుని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ లైట్ గ్రిడ్ అనేది మళ్ళీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతూ బలపడుతూ మరింత యాక్టివేట్ అవుతూ ప్లానెటరీ లిబరేషన్ కి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుందంట. విశ్వ మానసిక తలంలోకి అంటే ఈ అనుపాదక తలం నుంచి వచ్చిన ఎనర్జీస్ కాస్మిక్ మెంటల్ ప్లేన్ లోకి వచ్చాయి. అక్కడి నుంచి కాస్మిక్ ఆత్మిక్ తలంలోకి కూడా వ్యాపిస్తాయట. ఆ ఆత్మిక్ తలంలో ఉండే అసెండెడ్ జీవులు ఈ ప్లానెటరీ లిబరేషన్ యొక్క ఎనర్జీస్ ని ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతారట. అసెండెడ్ జీవులందరూ కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎస్ ఇలాగా ఇలా లిబరేట్ అవ్వాలి, ఇది జరగాలి ఇప్పుడు అని చెబుతూ ఉంటారట. మరి అవన్నీ మనం కూడా అంటే దాని అర్థం ఏం తెలుసండి? ఎస్ మీరు ఇలా ఉన్నారు, మీరు ఇప్పుడు ఈ రోజు ఇలాంటి స్పిరిచువల్ వర్క్ స్టార్ట్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి, లేదా ఇప్పటి వరకు ఇది ఆగిపోయిన వర్క్ ఇది దీన్ని ఇలా చేస్తే ముందుకెళ్తుంది, లేదా మీకు ఇప్పటికి వచ్చిన గైడెన్స్ రాంగ్, ఇప్పుడు సరి అయిన గైడెన్స్ వస్తున్నది, ఇలా వెళ్ళండి అని అసెండెడ్ జీవులు మీరు ఏ పాత్ర అయితే పోషిస్తే ప్లానెటరీ లిబరేషన్ జరుగుతుందో మన భూమి మొత్తం న్యూ అర్త్ గా ఫిఫ్త్ డైమెన్షనల్ గా సంపూర్ణంగా సెటిల్ అవుతుందో అలాంటి యాక్టివేషన్స్ మీలో సిద్ధంగా ఉన్న అందరికీ ఇవ్వబడతాయండి. ఓన్లీ థింగ్ మీరు సిద్ధంగా ఉండాలి ఆ వర్క్లు చేయడానికి. మరైతే ఈ న్యూ అర్త్ కి యొక్క రెండవ భాగం ఏమిటి అంటే మూల చైతన్యం నుంచి మన విశ్వంలోకే కాదు మల్టీవర్స్ అంటే ఎన్నో విశ్వాల లోపలికి మొత్తం సబ్ క్వాంటమ్ ఫీల్డ్ లోకి ఎమరాల్డ్ రే, ఎమరాల్డ్ కిరణం అనేది ఎమిట్ అయ్యిందండి. ఎమరాల్డ్ కిరణం అనేది మొత్తం బహుముఖ పరిధుల విశ్వాలలోకి స్ప్రెడ్ అయ్యింది. అది స్ప్రెడ్ అయ్యి లర్కర్ ఉన్నాడు కదా ఒక మహానుభావుడు, ముందు కాస్మిక్ చక్రం నుంచి ఉండి ఆ జరిగిపోయిన కాస్మిక్ చక్రంలో ఉన్నాడు. ఇప్పటికైతే 1%కి వచ్చేసాడట. ఆ లర్కర్ ని పూర్తిగా తుడిచిపెట్టడం అనేది జరిగింది. మల్టీవర్స్ నుంచి తీసేశారు. మరి ఇంకా 1% మిగిలింది. ఆ 1% మిగిలిన లర్కర్ ని కూడా తీసేస్తూ ఉంటారు. వీడు ఏం చేస్తాడో తెలుసుకుంటే వాడిని ఎలా తీసేయాలనేది మనకు అర్థమైపోద్ది. వాడు ఏం చేస్తాడో తెలుసండి, మన ఎనర్జీ ఫీల్డ్ లోనే ఉంటాడు. మన యొక్క శక్తి క్షేత్రాలో, మన ఆరాలో, భూమి ఆరాలో అక్కడక్కడ దాక్కుంటాడు. ఎక్కడైతే ద్వంద్వత్వపు లక్షణాలు ఉంటాయో ఆ కోణాలలో వీడు దాక్కుని ఉంటాడు ఈ లర్కర్. అంటే మీలోని అస్తమాను ఇది మంచేమో ఇది చెడేమో అనుమానం, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ, నెగటివిటీ, జెలసీ, ల్యాక్ ఆఫ్ కంపాషన్, ప్రేమ లేకపోవడం, ఇలాంటివి ఏదైతే విశ్వంలో లేని అవలక్షణాలు భూమి మీద ఉండే లక్షణాలు, విశ్వంలో అలాంటి లక్షణాలు ఉండవు, అందుకే అవన్నీ అవలక్షణాలు విశ్వానికి. భూమి మీద ఉంటాయి ఆ అవలక్షణాలన్నీ, కానీ అవే భూమి లక్షణాలు అన్నమాట. వాటిని మీరెవరైతే ఎప్పుడైతే హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వేరు నేను వేరు, నేను ఎక్కువ నువ్వు తక్కువ,
నేను ముందు పుట్టాను, నేను ముందు నుంచి ఉన్నాను, సీనియర్ని, నువ్వు జూనియర్వి, ఏ నువ్వు ఇప్పుడే పుట్టావు, ఇలాంటి భావాలు ఎక్కడైతే ఉంటాయి. అలా అయితే మరి హిరణ్యకశిపుడు ముందు పుట్టాడు, ప్రహ్లాదుడు లేటుగా పుట్టాడు కదా. సో ఇలాంటి భావాలు ఉంటే గనక, అలాంటి భావాలు ఉన్నప్పుడు అక్కడ లర్కర్ దాక్కుని ఉంటాడట. దాక్కునుండి ఎవడికో ఇబ్బంది పెట్టాడు, ముందు నీకే ఇబ్బంది పెడతాడు, నిన్ను ఇబ్బందికి గురి చేస్తుంటాడు. అలా ఇబ్బందికి గురి చేసినప్పుడు ఒక్కసారి మీరు ఎమరాల్డ్ రే, ఎమరాల్డ్ ఏ కలర్ లో ఉంటుందో తెలుసు కదా, అదేదో ఒక ఆకుపచ్చని రంగు ఉంటది, అందులో ఆ కలర్ లో ఉంటది అనమాట. ఎమరాల్డ్ రేని తలుచుకుని ఈ లర్కర్ ఇన్ఫెక్షన్ లేదా లర్కర్ ఇంటర్ఫిరెన్స్ ని పూర్తిగా తుడిచేయమని చెప్పండి. ఒక్కసారి అంతే, ఒకసారి జస్ట్ కళ్ళు మూసుకుని అలా అడగండి. అడిగినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ లర్కర్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది తుడిచిపెట్టబడుతుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎమరాల్డ్ రే అంట ఎర్త్ కోర్ అంటే భూమి యొక్క మధ్య భాగంలో ఉన్న ఎథరిక్ క్రిస్టల్ ని కూడా రీసెట్ చేసిందట. ఎందుకు? మరి అదే కదా, భూమి యొక్క కోర్ అంటే మధ్య భాగంలో, భూమి యొక్క మధ్య భాగంలో ఉన్నదాన్ని రీసెట్ చేసింది అంటే దాని ద్వారా భూమి యొక్క ఎనర్జీ గ్రిడ్ ని అసెన్షన్ టైం లైన్ లోకి తిరిగి తీసుకొచ్చింది. మీకు గుర్తుంటే 1996లో ఆర్కన్ ఇన్వేజన్ వలన అసెన్షన్ టైం లైన్ పూర్తిగా చతికిల పడిపోయి ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది. అంటే రమారమి 30 సంవత్సరాలు వెనకబడ్డామండి. 30 అనుకుంటున్నాను. 1996 నుంచి 2025 అంటే ఆల్మోస్ట్ 2026. సో 30 సంవత్సరాలు వెనకబడ్డాం అసెన్షన్ టైం లైన్ లోని, అసెన్షన్ ప్రాసెస్ లోని. దాన్ని రీసెట్ చేసిందంటే ఎమరాల్డ్ రే ఎర్త్ కోర్ లోకి వెళ్ళి ఆ ఎథరిక్ క్రిస్టల్ ని మళ్ళీ క్రమాంకనం చేసి ప్లానెటరీ గ్రిడ్ అంతటిని కూడా అసెన్షన్ టైం లైన్ లోకి తీసుకొచ్చింది. తీసుకుని రావడం వలన ప్లానెట్ ఎర్త్ యొక్క ఎనర్జీ గ్రిడ్ అంతా పూర్తిగా రెడీ, ఛార్జ్ అయిందంట. మనం ఎలా అయితే మొబైల్ ఫుల్ ఛార్జ్ చేస్తామో అలా ఫుల్ గా ఛార్జ్ అయిందంట. ఛార్జ్ అవడం వలన అట్వార్ టెక్నాలజీని 100% కి పెంచారట. అట్వార్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నాలజీ. దాని ద్వారా భూమిని లిబరేట్ చేస్తారండి, భూమి చుట్టూ ఉన్న మాయపొరని తీసేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ అట్వార్ టెక్నాలజీ అనేది 100% ఇంటెన్సిటీకి పెంచి పూర్తిగా లర్కర్ ని క్లియర్ చేయడం మొదలు పెట్టారట. అలాగే భూమి చుట్టూ చెప్పాం కదా 30 మీటర్ల పైన ఈ లర్కర్ అవశేషాలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా ఎమరాల్డ్ రేని పిలండి. పిలిచినప్పుడు ఈ ఎమరాల్డ్ రే స్టెబిలైజ్ అవ్వడం వల్ల మొట్టమొదటిసారి ఈ మల్టీవర్స్ అంతా అంటే బహుముఖ పరిధుల విశ్వాలు, బహుముఖ విశ్వాలన్నీ కూడా వాక్యూమ్ సబ్ క్వాంటమ్ స్థితికి మారాయట. అంటే ఇప్పటి వరకు స్థిరమైన వాక్యూమ్ సబ్ క్వాంటమ్ స్థితి కాదు, అస్థిరమైనది, అన్స్టేబుల్ వాక్యూమ్ స్టెబిలిటీ అనేది ఉండేది అనమాట సబ్ క్వాంటమ్ స్టేజ్ లో. ఇప్పుడు స్టేబుల్ వాక్యూమ్ స్టేజ్ కి వచ్చిందంట. ఈ స్టేబుల్ వాక్యూమ్ స్టేజ్ కి రావడమే కాస్మిక్ సైకిల్ ఎండ్ అయ్యి కాస్మిక్ సైకిల్ స్టార్ట్ అవ్వడం. అంటే అర్థం 21 ఆగస్టు ముందు వరకు అన్స్టేబుల్ వాక్యూమ్ సబ్ క్వాంటమ్ స్టేజ్ లో ఉంది. 21 ఆగస్ట్ ని మనం చేసిన ధ్యానం ద్వారా మొత్తం అంతా కూడా స్టేబుల్ వాక్యూమ్ సబ్ క్వాంటమ్ స్థితికి వచ్చింది. అదే కాస్మిక్ చక్రం పాతది ముగేయడం, కొత్తది ప్రారంభం అవడం. దీని ద్వారానే కాస్మిక్ ఈవిల్, చెప్పాం కదా, కాస్మిక్ ఈవిల్ అనేది తొలగింపబడడం మొదలయ్యింది. ఇప్పుడు న్యూ హెవెన్ యొక్క కీ పూర్తిగా వ్యక్తీకరించబడటం వల్ల మన 30 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండిపోయిన అసెన్షన్ ప్రాసెస్ మళ్ళీ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ యొక్క మదర్షిప్లు సోలార్ సిస్టమ్ అంతా కూడా ఫైనల్ పొజిషన్స్ లోకి వచ్చేసాయి. వచ్చేసిందా చూడండి 21 ఆగస్ట్. ఇది యూటీసీ టైం అండి. ఈ టైంలో దీని నుంచి ఫుల్ గా ఎనర్జీస్ అనేవి రిలీజ్ అయ్యాయి మనం మెడిటేషన్ చేసిన టైంలో వచ్చి. ఇది ఇలాగా ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఎనర్జీస్ రావడం వల్ల సోలార్ సిస్టమ్, దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, మదర్ షిప్స్ అన్ని కూడా సరి అయిన పొజిషన్స్ లోకి వచ్చాయి. ఏ పొజిషన్స్ లోకి? అర్త్ అసెండ్ అయ్యే పొజిషన్స్ లోకి తీసుకొచ్చాయట. సో ఇప్పుడు ఈ లర్కర్ ఇప్పటికీ కూడా బుద్ధిక్, ఆత్మిక్ మరియు
హయర్ తలాలలో, ఉన్నత తలాల్లో ఉంటూ వాడి యొక్క ఏమనాలి, వాడి యొక్క దుష్టతనమో ఏదో మరి చెడ్డతనమో దాని టోర్షన్ ఫీల్డ్ లాగా ఉపయోగిస్తూ ఉంటాడట ప్రతి వాళ్ళు. అంటే టోర్షన్ ఫీల్డ్ పాజిటివ్ కే కాదండి, నెగటివ్ కూడా ఉంటది అన్నమాట. సో నెగటివ్ కూడా ఉండే ఈ టోర్షన్ ఫీల్డ్ ని అలా ఉపయోగిస్తూ ఉంటాడు ఈ లర్కర్ ఆ తలాలలోనమాట. దాని వల్ల ఏంటి, భూమి మీద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, టోర్షన్ ఫీల్డ్ అడ్డేస్తుంది అనమాట. అటువైపు ఉన్నాయి కదా మదర్ షిప్లు అన్ని, భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థమై చావదు. ఎందుకు, ఆ లర్క తాలూకా టోర్షన్ ఫీల్డ్ అన్ని డిస్ట్రాక్ట్ చేసేస్తుంటది. అందుకే వాళ్ళు ఏం కల్పించుకోలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు లర్కర్ క్లియర్ అవుతూ ఉండడం వల్ల ఈ టోర్షన్ ఫీల్డ్ కూడా ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఇది లర్కర్ కి సంబంధించి. అయితే మీకు వన్ ఆఫ్ ద సెషన్, ఐ థింక్ ఫస్ట్ సెషన్ లో చెప్పాను, 1221 అసెన్షన్ పోర్టల్ యాక్చువల్ గా స్టార్ట్ అయింది, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది నవంబర్ 21, 1775 సంవత్సరంలో పెటీ ట్రయానన్ లో ఒక ప్రిన్సెస్ డి లాంబెల్ ఆమె యొక్క మూవింగ్ మిర్రర్స్ హాల్లో ఫోటోలు కూడా అప్పుడు చూపించాను ఆ సెషన్ లో. అక్కడ ఫస్ట్ టైం యాంకర్ చేయబడింది ఈ 1221 అసెన్షన్ పోర్టల్ అనేది. ఆ ఎనర్జీస్ అక్కడ యాంకర్ అయ్యాయి. ఆ టైం గేట్ లో యాంకర్ అయిన ఎనర్జీస్ ని మొన్న 21 ఆగస్టు 2025న సెయింట్ జర్మియన్ ఉపయోగించుకున్నాడండి. సెయింట్ జర్మియన్ ఉపయోగించుకుని చక్కగాను రకరకాల ఎనర్జీస్ ని ఏం చెప్పాలి, భూమి యొక్క ఆర్కిటైప్ అంటే ప్రాథమికంగా ఏ రకంగా కొత్త ఎర్త్, న్యూ ఎర్త్ ఎలా సృష్టిస్తే మనకి చూడండి, బిఆర్క్ చదివిన వాళ్ళు ఆర్కిటెక్చర్, మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలన్నా, ఒక పిరమిడ్ కట్టాలన్నా ఆర్కిటెక్చర్ ని పిలుస్తాం కదా. ఆర్కిటెక్చర్ ని పిలిస్తే వాడొక మనకి అదంతా కూడా క్రియేట్ చేస్తాడు. ఒక 3D మోడల్ అని ఇవ్వండి, లేదంటే ఇలా కడితే సరిపోతుంది, ఇలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి, ఆర్కిటెక్ట్ ఒక ప్లాన్ ఇస్తాడు. అలాంటిది న్యూ ఎర్త్ కి సంబంధించిన ప్లాన్, దాన్ని ఆర్కిటైప్ అంటాం అనమాట. ఆ ఆర్కిటైప్ ని ఇప్పుడు ఆ పెటీ ట్రయానన్ ఎస్టేట్ లోని ఆ ఆ ఎస్టేట్ తాలూకా ఎథరిక్ తలంలో యాంకర్ చేసేసారట. అంటే ఎథరిక్ తలంలో ఇర్రివర్సబుల్ గా, దాన్ని ఇంకెవడు రివర్స్ చేయలేడు. పూర్తిగా న్యూ ఎర్త్ ఆర్కిటైప్, దాని బేస్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎత్తరిక తలంలో యాంకర్ చేసేసారు. అదే దాన్ని ఉపయోగించి న్యూ అట్లాంటిస్ అనేది నిర్మించబడుతుంది. ఈ న్యూ అట్లాంటిస్ నిర్మించబడడానికి అవసరమైన బ్లూ ప్రింట్ అంతా కూడా భూమి యొక్క ఆ పెటీ ట్రయానన్ యొక్క ప్యాలెస్ లో ఎథరిక్ తలంలో ఎనర్జీ రూపంలో వచ్చేసింది. మరి ఎథరిక్ తలంలో వచ్చింది, ఫిజికల్ లెవెల్లోకి రావడం చాలా సులువే కదండి, ఇంకేం లేదు కదా మధ్యలో. ఆస్ట్రల్ తలం దాటి ఎథరిక్ తలంలోకి వచ్చేసింది అంటే ఇంకా ఓన్లీ వన్ లేయర్, ప్లాస్మా లేయర్ ఒకటే ఉంది. ఆ ప్లాస్మా లేయర్ దాటి భౌతిక తలంలోకి చాలా సులువుగా వచ్చేస్తుంది న్యూ ఎర్త్ తాలూకా బ్లూ ప్రింట్ అనేది. అలాగే డిస్క్లోజరు, ఫస్ట్ కాంటాక్ట్, ఈవెంట్, ఇలాంటి వాటి తాలూకా పాజిటివ్ టైమ్ లైన్స్, వాటి యొక్క సంభావ్యతలో విపరీతంగా పెరుగుతాయి. అంటే ప్రాబబిలిటీస్ అని చాలా ఫాస్ట్ గా పెరిగాయంట. ఇక్కడ సర్కిల్ చూడండి, ఇది 13,000 సంవత్సరాల క్రితం ఓల్డ్ అట్లాంటిస్ కొలాప్స్ అయిపోయింది. అంటే రామ్తా చెప్తాడు కదా, జల ప్రళయం వచ్చింది, అన్ని మునిగిపోయి అని చెప్తారు. అలాగే మిర్దాత్ బుక్ లో కూడా చెప్తారు, ఆర్క్ ఆఫ్ నోవా అవన్నీ మునిగిపోయాయని. సో అప్పుడు పలానా మంది అందరూ కూడా ఆర్క్ ఆఫ్ నోవాని ఎక్కి వెళ్ళాము అని మిర్దాత్ చెప్తాడు అనమాట, మైకెల్ నేమి రాసిన మిర్దాత్. సో ఆ బుక్స్ లోని చెప్పినట్టు అప్పుడు ఫాల్ ఆఫ్ అట్లాంటిస్ ఇక్కడ ఉండేదట భూమి. ఇక్కడ భూమి ఉన్నప్పుడు ఈ భూమి ఇటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇంక ఇలా అయినా వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు, ప్రాబబిలిటీస్ అన్నమాట. అయితే 6,500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న భూమి ఇక్కడికి వచ్చిందంట. వచ్చినప్పుడు ఏంటి, అప్పుడు ప్రాబబిలిటీస్ రెండే, అయితే పాజిటివ్ లేకపోతే నెగిటివ్. ఇప్పుడు 2025కి వచ్చినప్పటికి ఇంకా ఒకటే, అది కన్ఫర్మ్డ్ గా పాజిటివ్ టైం లైన్ లోకి. అంటే ఎలాంటి టైం లైన్లు, ఇక్కడ ఉన్నవన్నీ ఎనర్జెటిక్ ఈవెంట్స్ ఏంటంట, ట్రూత్ డిస్క్లోజర్, ఫస్ట్ కాంటాక్ట్, ఈవెంట్, ఇలాంటివి అనమాట. ఇక్కడేమో పిచ్చి పిచ్చి ఈవెంట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికి ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయంట, చూద్దాం ఎలాంటివి ఉన్నాయనేది తర్వాత చూద్దాం. సో కొత్త
అవకాశాలని తెరిచిందంట. కొత్త అవకాశాలను తెరిచి అవన్నీ కూడా పాజిటివ్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వడానికి అవసరమైన భవిష్యత్తు ఫలితాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసేస్తుంది. కనెక్ట్ చేసేస్తూ మనకి ఫ్రీ విల్ చెప్పాను కదా ఇందాక, నీ ఇష్టం. నువ్వు ఫ్రీ విల్ ఎలా ఉపయోగిస్తావు అనేది నీ ఇష్టం. లేదు వద్దు నాకు ఇలా బాగుంది, పప్పట్లాగా తాళ్ళు ఇలా కట్టించుకుని నేను ఇలాగే వెళ్తాను అంటే నీ ఇష్టం. అలాగే కట్టించుకుని ముందుకు వెళ్ళొచ్చు. లేదు అంటే నిన్ను కంట్రోల్ చేస్తున్న సిస్టమ్స్ అన్నిటినీ కట్ చేసుకుని యూ బికమ్ ఎ ఫ్రీ హ్యూమన్ బీయింగ్ టు మేనిఫెస్ట్ యువర్ ఓన్ ఫ్రీ విల్. మీ ఫ్రీ విల్ ని మేనిఫెస్ట్ చేసి ఒక ఫ్రీ హ్యూమన్ బీయింగ్ అయిపోవచ్చు. అలాగే న్యూ రెనెసెన్స్, ఈ కొత్త పునరుజ్జీవనం, దీన్ని కూడా అంటే సైన్స్ పరంగా, స్పిరిట్ పరంగా, సొసైటీ పరంగా సరి అయిన విధానాల్లో ఎదగడానికి కూడా ప్రాబబిలిటీ అనేది ఓపెన్ అయింది. అలాగే ఫస్ట్ కాంటాక్ట్, మన నక్షత్ర లోకవాసులను కలవాలి కదా, దానికి సంబంధించిన ప్రాబబిలిటీ కూడా ఓపెన్ అయ్యింది, ఫ్యూచర్ ప్రాబబిలిటీస్. అలాగే లేదు మీరు మీ నక్షత్ర లోకానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, మీ సొంత ఇంటికి, ఇది కాదు కదా మీ సొంత ఇల్లు, మీ సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ ప్రాబబిలిటీ కూడా ఓపెన్ అయింది. మీ ఇష్టం, మీ సొంత ఇంటికి వెళ్ళే ప్రాబబిలిటీ ఓపెన్ అయింది. అంటే అర్థం మీరు మీ సొంత ఇంటికి వెళ్ళే అంత వైబ్రేషన్ తెచ్చుకోవాలి. ప్రాబబిలిటీ ఓపెన్ అయింది కదా అని ఇక్కడ జడ్డోళ్ళలో కూర్చుని జడ్డు పనులు చేస్తుంటే వెళ్ళాం మనం ముందుకి. కంపల్సరీగా ఆ సొంత ఇల్లు అంటే మన సొంత ఇల్లు బాగా హై వైబ్రేషనల్ అండి, ఇలాంటి లో వైబ్రేషన్స్ లో ఉండదు. అప్పుడు అంత హై వైబ్రేషన్ లోనే మన ఇంటికి వెళ్ళాలంటే దానికి తగ్గ పనులు చేస్తే దెన్ యూ కెన్ గో బ్యాక్ టు హోమ్. ఆర్ ఎల్స్ ఆల్వేస్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై హోమ్ ప్లానెట్ అనే ఉండిపోతుంది. వాంట్ టు గో వే, వెళ్ళడాలు ఉండవు. ఐ విల్ గో, ఐఎమ్ గోయింగ్, ఐ వెంట్ అనేది ఉండదు అన్నమాట. సో కంపల్సరీగా దానికి తగ్గ వర్క్ మీరు చెయ్యాలి. అలాగే కొత్త భూమికి మీ ఇష్టం, మీరు వెళ్ళి మీ ఇంటికి కాకుండా కొత్త భూమికి వెళ్ళి జీవించాలన్నా దానికి తగ్గ వర్క్ మీరు చేయాలి. ఆ ప్రాబబిలిటీ కూడా ఓపెన్ అయ్యింది. ఇంకా కాస్మిక్ వైట్ నొబిలిటీ, కొంతమంది మరి ఈ రేంజ్ లో ఉంటారు. ఆ కాస్మిక్ వైట్ నొబిలిటీ వాళ్ళేమో వాళ్ళ యొక్క స్టార్ ప్యాలెసెస్ కి తిరిగి వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఓపెన్ అయింది. మీ ఇష్టం, మీరు మీ ఇంటికి వెళ్తారా, మీ ఫ్రీ విల్ ని ఉపయోగించి మీరు కొత్త భూమి మీదకి వెళ్తారా, న్యూ రెనెసెన్స్ కి వర్క్ చేస్తారా, ఫస్ట్ కాంటాక్ట్ కి వస్తారా, స్టార్ ప్యాలెసెస్ కి వెళ్తారా, అన్ని మీ ఇష్టాలు. అన్ని ప్రాబబిలిటీస్ ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడి నుంచి కూర్చుని వైబ్రేషన్ ఎటువైపు పెంచుకుని ఎటువైపు వెళ్తారు అనేది మీ చేతిలో ఉంది. ద ఫ్రీ విల్ ఇస్ యోర్స్, మీ ఇష్టం అన్నమాట.